చాలామంది వారి జీవితంలో తప్పు చేసి శిక్ష పొందేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే శిక్షించబడే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా విచారం. నిజమండి, అలాంటి వాళ్ళని చూస్తే చాలా జాలి కలుగుతుంది మనకి. ఎందుకు తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నారంటే, వారు తప్పు చేసినట్లుగా, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా కొన్ని ఆధారాల్లాగా కొన్ని అంశాలు వారి జీవితంలో ఉండిపోతున్నాయి. అది చూస్తే నిజంగానే తప్పు చేసి ఉంటాడు అని మాట్లాడే పరిస్థితుల్లో కొన్ని అంశాలు కనబడుతూ ఉంటాయి. మనకు లోక సామెత ఉంటుంది, తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళే తాగుతున్నాడు అంటారు కదా. అక్కడ కళ్ళు తాగుతున్నాడంటే ఆధారం ఏంటంటే తాడి చెట్టు కింద కూర్చోవటం. తాగేది మజ్జిగే, కానీ ఆధారం ఏంటంటే తాడి చెట్టు. అలాగా కొందరు జీవితాల్లో తప్పు చేయకపోయినా కొన్ని ఆధారాలుగా మిగిలిపోతూ ఉంటాయి. బైబిల్ నుండి ఒక ఉదాహరణ తీసుకుంటే, యోసేపు జీవితం, ఏ తప్పు చేయలేదు, చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, బాల్య దశ నుండి తన పవిత్రతను కాపాడుకుని ప్రభు ఎదుట నిర్దోషిగా బ్రతికినవాడు. పొతీఫరు భార్య పాపం చేయడానికి ప్రేరేపిస్తుంటే, పాపము చేయడానికి దేవునికి విరోధంగా నేను చెయ్యను అని చెప్పి ఆమె దగ్గర నుండి పారిపోతుంటే, యోసేపు వస్త్రాన్ని తన చేతిలోకి తీసుకుంది ఈ యొక్క పొతీఫరు భార్య. ఆ వస్త్రమే ఆమె అస్త్రంగా మలుచుకొని, ఇదిగో నన్ను పాడు చేయబోయాడని అక్రమమైన కేసు పెట్టింది ఈ యొక్క పొతీఫరు భార్య. అక్కడ వాస్తవం మనందరికీ తెలుసు ఎంత పరిశుద్ధుడో. కానీ తప్పు చేశాడనడానికి ఆమె చేతుల్లో వస్త్రం ఒక ఆయుధం. దాన్నే పట్టుకుని శిక్షకు గురి చేసింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా, అయ్యా ఏ తప్పు చేయలేదంటే నిజంగానే పొతీఫరు భార్య చేతిలో ఒక వస్త్రం ఉన్నట్టుగా నిరపరాధినైన నన్ను ఈ కారణంగా నిందిస్తూ, శిక్షిస్తూ, భయంకరమైన అవమానాలకి గురి చేస్తున్నారు, నా గుండె పగిలిపోతా ఉంది కొన్నిసార్లు ఇది ఆలోచిస్తూ ఉంటే అని కన్నీరు కారుస్తున్న మీ జీవితానికి ఒక శుభవార్త చెప్తున్నాను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతని మీద పడిన నింద దేవుడు ఉంచలేదు. అతడు నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి మునుపటి కంటే అధికమైన దీవెనల చేత ఉన్నతమైన స్థితినిచ్చి, ఎక్కడైతే నిందించబడ్డాడో అక్కడే ఘనపరచబడి, ఎక్కడైతే ప్రజల చేత హేళన చేయబడ్డాడో అక్కడే ఉన్నతమైన స్థితికి దేవుడు ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా యోసేపు జీవితాన్ని దేవుడు మలిచాడు. ఈరోజు నీతో కూడా ప్రభు చెప్తున్న మాట, నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో అక్కడే ప్రభు నిన్ను పైకెత్తబోతున్నాడని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను.